హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎంటీపీసీ నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 3445 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకొని వెంటనే చూసి ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ దీనికి సంబంధించిన అప్లై డేట్ అనేది 21 నుండి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మనము 20 అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 23 అక్టోబర్ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ క్లర్కు, అకౌంట్ క్లర్కు, ట్రైన్స్ క్లర్కు, జూనియర్ క్లర్క్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో వీటికి సంబంధించి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టికెట్ క్లర్క్ 2022, అకౌంట్ క్లర్క్ 361, జూనియర్ క్లర్క్ 990, ట్రైన్ క్లర్క్ 72 పోస్టులు, టోటల్గా 3445 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది ఈ రోజు నుండి పెట్టుకోవడానికి అయితే టైం ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/1/2025 నాటికి 18 to 33 ఇయర్స్ ఉండాలండి. 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి ఫీజు చూసుకుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి 250 రూపీస్, మిగిలిన అభ్యర్థులందరికీ 500 రూపీస్ అయితే ఉంటుంది. సో సిబిటి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాస్తే అందరు అభ్యర్థులు ఎవరైతే 500 పే చేస్తారో వాళ్ళకు 400 రీఫండ్, అలాగే మిగిలిన అభ్యర్థులు 250 రూపీస్ పే చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాస్తే 250 రూపీస్ అనేది మనకు రిటర్న్ వేయడం అయితే జరుగుతుందండి. రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయండి. సో ఎవరైనా కూడా డిప్లొమా, ఇంటర్మీడియట్, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి 2 స్టేజ్ల్లో ఉంటాయి ఎగ్జామ్స్. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అకౌంట్ క్లర్క్కి టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, టోటల్గా మనకు 100 క్వశ్చన్లు అయితే ఉండడం జరుగుతుంది. 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్. సో డీటెయిల్ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, చూసి ప్రిపేర్ అయితే అవ్వచ్చు. స్టేజ్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, టోటల్గా 120 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది సిలబస్ అయితే డీటెయిల్గా చూసి ప్రిపేర్ అయితే అవ్వచ్చు అభ్యర్థులందరూ కూడా. సో మనకు శాలరీస్ అయితే చాలా మంచి శాలరీస్ అయితే లభిస్తాయి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి 21వ తేదీ నుండి ఈ రోజు నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి. ఆపర్చునిటీని చాలా రోజులకి రిలీజ్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.